నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ తొలగింపు పేరిట మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పట్టణంలో రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినటువంటి అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా నిరుపేదల ఇళ్లను టార్గెట్ చేసి కూల్చుతున్నారని బాధితుడు రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక 36వ వార్డు సుందర్ నగర్లోని నాలా ప్రక్కన 10 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తన ఇంటిని కూల్చివేయడం ఏంటని ప్రశ్నించాడు. తనకు నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంటి తాళం తీసి సామాగ్రిని కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డాడు. నాలా పక్కన చాలా కట్టడాలు ఉన్నప్పటికీ తమ ఒక్క ఇంటినే టార్గెట్ చేసి కూల్చడం వెనుక స్థానిక అధికారిక పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించాడు. ఇక తమ వంట సామాగ్రి, బట్టలు మొత్తం మట్టిపాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నాడు. 36 వార్డు అండి. కమిషనర్ గారు మీరు చెప్పిన ఏం సార్ కోల్డింగ్ ఒక్కరోజే చెప్పారు సార్, ఒకరోజు చెప్పారు వస్తానన్నా కానీ వెంబట వచ్చి కోల్డింగ్ ఇచ్చి 4 ఇంటి కాడ నుంచి పని పోయింది చూసి కోల్డింగ్ ఇచ్చారు సార్. కోల్డింగ్ ఇచ్చారని ఆఫీస్ కాడికి పోతే ఏం సార్ ఇటు కోల్డింగ్ ఇచ్చారంటే ఎక్కువ మాట్లాడితే నేను తీసుకుపోయి బొక్కలు పెడతాను మాట్లాడిండు సార్. నన్ను స్టేషన్లో పెట్టేసి కొట్టేసాను మాట్లాడిండు. కమిషనర్ గారు అయితే నన్ను అయితే ఘోరంగా మాట్లాడిండు. నేను బయటకు వెళ్ళి మాట్లాడారు. ఇంట్లో సామాన్లు వండుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బియ్యం అన్నీ ఉన్నాయి, ఉప్పు అన్నీ సార్. మేము బో కూడా వండుకోలేదు సార్. మీ పిల్లల జల్లం అందరం బయటనే ఉన్నాం సార్. పట్టాభూమి ఉన్న దాని ఎమ్మటి కాలువ కట్టినాక ఇది పైకి వెళ్ళి వచ్చేది ఎక్కడి నుంచి అయితే కాలువ స్టార్ట్ అవుతుందో అందరితో పాటు వీరు కూడా రంగయ్య గారు వారి కుటుంబం కట్టుకొని 10 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు, కావాలని ఎవరో కమిషనర్ గారిని కూడా అడిగితే రిటర్న్లు ఏవైతే ఎవరు ఇవ్వలేదు, ఫోన్ చేసి చెప్పినారు అని అంటున్నారు. ఇది దానికి ఎవరు కంప్లైంట్ చేసిర్రో వాళ్ళ పేరు కూడా కమిషనర్ గారు చెప్పాలి. చెప్పి అసలు ఇక్కడికి వచ్చి ఆయన సైట్ విజిట్ చేసి చెప్పాలి. కానీ అన్యాయంగా ఇప్పుడు రంగయ్య దానికి సంబంధించింది దీని పక్కనే ఇంకా అవతల బిల్డింగ్స్ అవ్వబడుతున్నాయి, కట్టమ్మటే చేసినాయి. ఇది చాలా దారుణం. దీన్ని ఎవరు చేస్తున్నారో, ఎవరు దీనికి ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు అయి ఉంటారు.